ఒక్క స్పూను ఆయిల్తోనండి చేపల వేపుడు చేస్తున్నానండి. రేకు మీద అతి తక్కువ ఆయిల్, ఉప్పు కారం అలాగే కొంచెం కలిపేసి వదిలేసానండి 10 నిమిషాల పాటు. ఎక్కువగా కారం వేసుకోలేదండి, ఎందుకంటే ఎక్కువ కారం పట్టడం లేదు, మాకు కడుపులో మండిపోతుంది. ఈ ట్యాబ్లెట్లు వేడి చేసేస్తుంది కదండి, ఎక్కువగా కారం తినటం లేదండి మేమైతే. మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి, మాకైతే కొంచెం వేసుకున్నాం. ఇవి తిరిగేసి పెట్టుకుందామండి, అన్నీ ఒకటి ఒకటిగాను విడిపోకుండా జాగ్రత్తగా తీయాలి ఇవి, లేదంటే ఉత్తినే విడిపోతాయండి. కారలు అంటారు ఈ చేపలు. పులుసు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అన్నీ ఒకటి ఒకటిగా తిరిగేసి పెట్టేసుకున్నామండి. సిమ్ముల్లో పెట్టి ఫ్రై అయిపోతుంది. మనకి రైస్లో కలుపుకోవడానికి ఆనపకాయ పప్పు చేశానండి, కొంచెం పలచగా. ఇదిగోండి చేపలు వేపుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఉడికిపోయేవి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మీ లైక్ ఒక్క లైక్ ఇవ్వండి, ప్రోత్సహించండి ఫ్రెండ్స్. బాయ్ అండి.